అసలు విధాత అంటే ఏంటి? మీరు విధాత స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణాలేంటి? విధాత ఒక పొలిటికల్ కన్సల్టింగ్ ఏజెన్సీ అండి. మాది ఒకటే ఆబ్జెక్టివ్, టు మేక్ ఒక లీడర్ని ఎలక్షన్ గెలిపించటం. అందులో వి కీప్ సేయింగ్ దాట్ ఎలక్షన్స్ గెలవటానికి 95%, 98% దాకా లీడర్స్కి తెలుసు. ఎందుకు గెలుస్తారు, ఏం చేస్తే గెలుస్తారు, ఏం చేస్తే గెలవరు, అది కూడా తెలుసు. కానీ ఆ పొలిటికల్ కన్సల్టెంట్ కెన్ హెల్ప్ ఇన్ 1 to 5% చేంజ్. అది చేసేటందుకు మా దగ్గర నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ ఒక నేరేటివ్ బిల్డ్ చేయటము, ఒక సోషల్ మీడియాలో మంచి ఇమేజ్ బిల్డ్ చేయటము, ఓటర్స్ తోటి కనెక్షన్ పెంచటము, క్యాడర్ని బలపరచటము, అట్లాంటివి కాక డేటా అనాలిసిస్ చేయటము, మనము ఒక ఇంటెలిజెన్స్ టీమ్ని నడిపి ఏదైతే కాన్స్టిట్యుయెన్సీలో ఎప్పుడెప్పుడు ఏమైతే జరుగుతుందో అలాంటి ఇన్ఫర్మేషన్ బయట పెట్టడం, ఇలాంటి కొన్ని సర్వీసెస్ నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇలాంటి ఆన్ గ్రౌండ్ చాలా పని జరుగుతుంది. స్పెషల్లీ ఒక 3 to 6 months ముందు నుండి ఈ పని స్టార్ట్ అవుతుంది. ఇది పొలిటికల్ కన్సల్టింగ్ ఏజెన్సీస్ ఎవరైనా చేయాల్సిన పని. కానీ అన్ఫార్చునేట్లీ మేము ఎందుకు స్టార్ట్ చేసాం పొలిటికల్ కన్సల్టింగ్ అంటే, చాలా ఏజెన్సీస్ ఇవాళ రేపు ఓన్లీ సర్వేస్ చేస్తారు, లేక ఓన్లీ సోషల్ మీడియా చేస్తారు. అది పొలిటికల్ కన్సల్టింగ్ కాదు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద రీజన్ మేము స్టార్ట్ చేసింది కూడా అందుకొరకే, అది చేస్తే మీకు రిజల్ట్ ఏం రాదు, దానితోటి ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది, అప్పుడు రిజల్ట్ కనబడుతుంది. దట్ ఈస్ వై విధాత కన్సల్టింగ్ ఒక డైవర్స్ సెట్ ఆఫ్ టాలెంట్ని తీసుకొచ్చి పొలిటికల్ కన్సల్టెన్సీ కాంట్రాక్ట్స్ మేము లీడర్స్ తోటి సైన్ చేసి పనిచేస్తాం. మీరు ఇప్పటివరకు ఎంతమంది క్లయింట్స్కి పనిచేశారు, ఎక్కడెక్కడ పనిచేశారు? సో లాస్ట్ ఎలక్షన్లో ప్రాపర్గా క్యాంపెయినింగ్ చేసింది 3 clients అండి. అందులో 1 client didn't get the ticket, 1 client won, 1 client lost. కానీ ఈ మూడిట్లో వీ ఆల్సో హ్యాడ్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ సక్సెస్ ఆన్ వాట్ అ పొలిటికల్ కన్సల్టెంట్ కెన్ డూ అనేది. సో దాట్ ఈస్ వేర్ మా సక్సెస్ మెట్రిక్స్ ఆల్ ద లీడర్స్ వౌచ్ ఫర్ అస్. సో మేము లాస్ట్ ఎలక్షన్లో నిర్మల్లో పనిచేసాము, ఖైరతాబాద్లో పనిచేసాము, జూబ్లీహిల్స్లో పనిచేసాము. అంతేకాక లాస్ట్ 2 years నుండి మేము మల్కాజ్గిరిలో పనిచేసాము, మేము సికింద్రాబాద్లో పనిచేసాము, అండ్ ఆఫ్ హ్యాండ్ ఎంతోమందికి అడ్వైసెస్ కూడా ఇస్తూ ఉన్నాము ఎట్ డిఫరెంట్ టైమ్స్ రన్ అప్ టు ది ఎలక్షన్. చాలామంది బిఫోర్ ఎలక్షన్ ఆస్క్డ్ us to work for getting a ticket, in the sense దే నీడ్ టు బీ డెఫినెట్లీ ఫోర్ ఫ్రంట్లో ఉండి లీడర్షిప్ చూపిస్తేనే ఏదైనా పార్టీ టికెట్ ఇస్తుందని తెలిసి ఆ లీడర్షిప్ని ఎట్లా మనం స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అనేది ఒక టాస్క్ ఉంటుంది. బట్ లాస్ట్ 2-3 months స్పెషలీ ఓన్లీ ఎలక్షన్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు విధాతాన్ని ఎందుకు చూజ్ చేసుకోవాలని చెప్తారు? సో ఐ థింక్ కపుల్ ఆఫ్ రీజన్స్ అండి. టు బీ వెరీ ఆనెస్ట్, ఇట్స్ బికాస్ పొలిటికల్ కన్సల్టింగ్ ఎవరు చేసినా దే డూ ఇట్ యాజ్ అ బిజినెస్. సో we are very clear about that. There are very few people who have some political reasons to doing political consulting. Adi mem cheyamu. That's number one. I think we are very honest about that. Second, obviously, our pricing is what I feel as an entrepreneur is the most honest pricing. Adi memu clients toti chala transparency ga discuss chestamu. అండ్ థర్డ్ పాయింట్ విల్ బీ మా డైవర్సిటీ ఆఫ్ స్కిల్ సెట్స్. మా టీంలో ఓన్లీ సెఫాలజిస్ట్స్, పొలిటికల్ అనలిస్ట్స్, పొలిటికల్ జర్నలిస్టే కాదు, మా టీంలో చాలామంది అడ్వాన్స్ టెక్నాలజీ, డేటా సైన్స్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అడ్వాన్స్ డిజిటల్ మీడియా మార్కెటింగ్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చాలా డీప్గా ఎన్జిఓస్ నుండి ఫీల్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వీ అండర్స్టాండ్ పీపుల్, వీ అండర్స్టాండ్ ద బిహేవియర్, వీ అండర్స్టాండ్ డేటా, and we understand how to market it. That is one big reason. And of course మేము లాస్ట్ ఎలక్షన్లో కూడా మా ఒక క్యాండిడేట్కి 50,000 ప్లస్ మెజారిటీ తోటి గెలిపించాము. ఎంతోమంది కన్సల్టెంట్స్ అంటూ ఉంటారు మేము అసెంబ్లీని మిమ్మల్ని గెలిపిస్తామని, బట్ మేము అంటున్నాము మేము ప్రతి బూత్లో మిమ్మల్ని గెలిపిస్తామని. అండ్ దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దాట్ టేక్స్ విధాత ఫర్ ద క్యాండిడేట్స్. ఇప్పుడు యువత మీ విధాత కంపెనీలో జాయిన్ కావాలంటే ఎలాంటి స్కిల్ సెట్స్ కావాలి? రైట్. సో పొలిటికల్ కన్సల్టింగ్ ఏజెన్సీలో మల్టిపుల్ స్కిల్ సెట్స్ అవసరం ఉంటుంది. వెరీ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయినా పర్లేదు, ఇట్స్ అ స్టార్ట్ పాయింట్, ఎక్సెల్ అయినా పర్లేదు, బట్ మోర్ ఇంపార్టెంట్ అగైన్ ఇట్స్ ది యాటిట్యూడ్, ది క్యారెక్టర్, అకౌంటబిలిటీ. పొలిటికల్ కన్సల్టింగ్ స్ట్రెస్ఫుల్ జాబ్. సో లాంగ్ అవర్స్ ఉంటాయి, పొద్దున డిసిప్లిన్గా మీరు ఒక టైంకి రావాలి, లాంగ్ అవర్స్ పెట్టాలి, హాలిడేస్లో కూడా పనిచేస్తాము. సో ఫస్ట్ important skill set is your own personal discipline, your own personal character, to be honest, to be hardworking. After that, technical skill sets. అందులో obviously if you have good communication skills and you know basic Excel, you are already in.
దాని తర్వాత మోర్ అండ్ మోర్ అడ్వాన్స్, యాజ్ ఐ సెడ్ వీ హ్యావ్ డిజైనర్స్, వీ హ్యావ్ సోషల్ మీడియా అకౌంట్ మేనేజర్స్, వీ హ్యావ్ ఫీల్డ్ వర్కర్స్. సో ఇందులో ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా యూ ఇమీడియట్లీ కమ్ ఆన్ బోర్డ్ అండ్ వర్క్ విత్ అ లీడర్, వర్క్ విత్ వేదాంత ఏజెన్సీ రైట్ అవే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.